guys, welcome back to channel Heavenly Homemade. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు మీరు వెయిట్ చేస్తున్న గిఫ్ట్స్ అండ్ ఏవైతే తీసుకున్నామో దుబాయ్లో అవన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా పక్కకి పెట్టుంచాను. చెప్పాను కదా మీకు వీడియోస్లో ఒక వీడియో లాగా చేసి పెట్టేస్తాను అన్నీ ఒకటే దాంట్లో అని చెప్పి. సో ఇదిగోండి ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి అండ్ పక్కన కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ బ్యాగ్సే తీసుకున్నాను నేను. సో ఈ బ్యాగ్ కూడా అక్కడే తీసుకున్నాం, ఆల్రెడీ మీరు వ్లాగ్లో చూసారు కదా. సో అలా ఈ బ్యాగ్లో మళ్ళీ ఉన్నాయి ఐటమ్స్, అవన్నీ కూడా షేర్ చేస్తాను. చాలా టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా అన్నీ షేర్ చేసేస్తాను. ఎగ్జాక్ట్లీ ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేయలేను, బట్ ఏవైతే కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నా, కొన్ని నాకు పర్సనల్ కోసం తీసుకున్నా, అలా అన్నీ మీతో షేర్ చేస్తాను. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ ఇవి చూపించేస్తాను. బ్యాగ్స్ తీసుకున్నాం, ఎక్కువ బ్యాగ్స్ తీసుకున్నాం గిఫ్ట్స్లో ఇవ్వడానికైనా పర్సనల్గా ఎక్కువ బ్యాగ్స్ ఎక్కువ తీసుకున్నాం. ఇవి బాగా నచ్చాయి, బట్ ఇవి తేవడానికి అయితే ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. ఇవి ఏంటంటే ఫోల్డ్ అవ్వవు కదా, ఇక్కడ స్టిఫ్గా ఉన్నాయి, ఇక్కడ వీల్స్ వచ్చినాయి అనమాట. చాలా క్యూట్ అనిపించాయి ఇవి చూడగానే. ఇదిగోండి లోపల మళ్ళీ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. అంటే చిన్న పౌచ్ ఇలాంటివి కూడా ఉన్నాయి, పౌచ్ టిఫిన్ బాక్స్ ఇలా ఉన్నాయి అనమాట. సో నాకు క్యూట్ అనిపించింది. అండ్ ఇలా ట్రాలీ ఇలా వస్తుంది. నాకు తెలియదు ఇవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయో లేదో, బట్ అక్కడి నుంచి తెచ్చాం అంతే. బట్ తేవడానికి అయితే చాలా కష్టమైంది. ఇవి ఫోల్డ్ అవ్వలేదు. సో కింద వీల్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ విరిగిపోతాయో అన్నట్టు. అందుకే ఈ బ్యాగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇవే అనమాట. ఇవన్నీ పెట్టేయచ్చు కంఫర్టబుల్గా అని చెప్పి. ఎందుకంటే క్యారీ చేయడానికి ఏమో కామెడీగా ఉంటాయి, మనం క్యారీ చేస్తే పిల్లలకి బాగుంటాయి, కానీ మనం క్యారీ చేస్తే కామెడీగా ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే నేనే క్యారీ చేసేద్దాము ఇంకా లాస్ట్కి అనుకున్నాయి. ఎందుకంటే ఇదే దాంట్లో పెద్దది కూడా తీసుకున్నాము, ఈ సైజ్ది. ఇదైతే అస్సలు పట్టలేదు. ఇదైతే కొంచెం అయినా ట్రై చేస్తే పట్టింది, కానీ ఇదైతే అస్సలు పట్టలేదు. ఇంకా చేత్తోనే తీసుకురావాలనుకున్నాం, కానీ ఫైనలీ తీసుకొచ్చాము కష్టపడి ఇంకా. బట్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా బ్యాగ్స్, చాలా నచ్చాయి. సో ఇవి 2 పిల్లల కోసం తీసుకున్నాం, వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతాయి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్స్, కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, ఇవి పర్సనల్గా వాళ్ళకి వీళ్ళకి అన్నట్టు కాకుండా నచ్చినవి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మీకు వ్లాగ్స్లో చూసారు కదా, ఫస్ట్ అయితే ఇంకా తీసుకుందాం అనుకున్నాం, బట్ చాలా ప్రైజెస్ ఉన్నాయి అనమాట. చాలా ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా సరే పిల్లల వరకు తీసుకుందాం అనుకున్నాము. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం బడ్జెట్లో కొన్ని వచ్చినాయి, తీసేసుకున్నాం అనమాట. నచ్చినవి తర్వాత ఇద్దాం ఇంకెవరికైతే వాళ్ళకి అన్నట్టు. ఇది ఒకటి తీసుకున్నా, దీంట్లోనే బ్లాక్ ఉండింది. నాకు ఈ మోడల్ బాగా నచ్చి ఇంకా 2 తీసేసుకున్నాను ఇదే మోడల్లో. అండ్ నెక్స్ట్ ఇది తీసుకున్నా, ఆల్డోలో మంచిగా ఆఫర్స్ ఉన్నాయి, తర్వాత చూసాము. సో ఆల్డోలో తీసుకున్నాము ఇదొకటి. అండ్ ఇది ఒక చిన్న వ్యాలెట్ ఒకటి తీసుకున్నాము, ఆల్డోదనమాట. ఇట్లా వస్తుంది, మెన్స్ వ్యాలెట్ లాంటిది, అలా ఆ మోడల్లో వస్తుంది. సో బాగుంది క్వాలిటీ అంతా. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ లాగా తీసుకున్నాం ఒకటి. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, స్లింగ్ బ్యాగ్ లాగా. అండ్ నెక్స్ట్ ఈ చెప్పులు. సో బయట ఉన్నవన్నీ ఆల్మోస్ట్ చూపించేశాను. ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదంటే నాకు ఎగ్జాక్ట్లీ ఏ ప్రైజెస్ గుర్తులేవండి. అండ్ కొన్ని వాటికి ట్యాగ్స్ ఉన్నాయి, అండ్ కొన్ని డిస్కౌంట్స్లో కూడా వచ్చాయి. సో డిస్కౌంట్స్లో వచ్చినాయి అలాగా, వాటికి ప్రైస్ ట్యాగ్స్ అవి కొన్ని లేనివి అలా ఉన్నాయి. సో అలా ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అవి దిరమ్స్లో ఉంటాయి ప్రైజెస్ కూడా. సో అట్లా ఇంకా అందుకనే ప్రైజెస్ చెప్పినప్పుడు ఎక్కువ యూస్ఫుల్ అవ్వదు. జస్ట్ నేను ఏం కొన్నానో చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నాను. నేనైతే క్లోతింగ్ ఇవి ఎక్కువ తీసుకోలేదు, తీసుకున్నా అసలు తీసుకోకుండా కూడా లేను, తీసుకున్నా. బట్ చాలా తక్కువ అనమాట. నచ్చాయి, కానీ ఇంకా క్లోతింగ్ ఎక్కడ కూడా మంచిగానే దొరుకుతాయి కదా. సో ఏమైనా దొరకనివి బ్రాండ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాంలే అన్నట్టు అలాంటివే చూసాను ఎక్కువ. చొక్తల్లి నేను చూస్తున్నాం ఎక్కువ పర్ఫ్యూమ్స్, బ్యాగ్స్ ఇవే ఎక్కువ తీసుకున్నాం. పర్ఫ్యూమ్స్ కానీ బ్యాగ్స్ కానీ కొంచెం గిఫ్ట్స్లో ఇవ్వడానికి బాగుంటాయి. క్లోత్స్ అయితే మళ్ళీ సైజెస్ అని అవన్నీ ఉంటాయి కదా, సో అందుకని. సో నేనైతే ఇదిగోండి డ్రెస్సెస్లో క్లోతింగ్లో అయితే నైట్ వేర్ ఒకటి తీసుకున్నాను. నైట్ వేర్ చాలా బాగున్నాయి తెలుసా. అక్కడ కలెక్షన్ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది కలెక్షన్ విషయంలో. సేమ్ స్టోర్స్ ఉన్నప్పటికీ కూడా చాలా కలెక్షన్ డిఫరెన్స్ ఉంది. మ్యాక్స్ ఉంది అక్కడ, H&M ఉంది, సేమ్ స్టోర్స్ ఎక్కడో చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ నేను మ్యాక్స్లోనే తీసుకున్నట్టున్నాను. ఇక్కడికంటే రీజనబుల్ ఏం లేవండి ప్రైజెస్ మాత్రం, బట్ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఒక నైట్ వేర్సే తీసుకున్నాను, నార్మల్ ఏం తీసుకోలేదు. నాకు నైట్ వేర్ నచ్చాయి బాగా. ఇక్కడ ఎక్కువ నైట్ వేర్లో డిఫరెంట్ కలెక్షన్ ఏం దొరకదు, అందుకని ఇంకా నైట్ వేర్ చూడగానే క్యూట్ అనిపించినవి తీసుకున్నాను. ఇది ఒక సెట్ వస్తుంది అనమాట. అండ్ ఇది ఒకటి, ఇప్పుడు వింటర్ కదా, వింటర్ కలెక్షన్ ఎక్కువ అక్కడ కూడా ఉంది.
బట్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడికి అక్కడికి కంపేర్ చేస్తే. ఇది ఇలా వస్తుంది, హూడీ వస్తుంది, జస్ట్ ఇలా వేసుకోవడానికి అంతే. సో ఇదొకటి. ఈ 3 తీసుకున్న డ్రెస్సెస్లో. అండ్ ఆయనకి ఈ జాకెట్ ఒకటి తీసుకున్నాము, ఇది ఏదో డిస్కౌంట్లో వచ్చింది. జాకెట్ ఒకటి తీసుకున్నాం. ఈ జాకెట్స్ మెన్స్ వేర్లో ఎక్కువ దొరకట్లేదు నేను, ఎందుకంటే దుబాయ్ వెళ్ళే ముందే నేను చూసాను అనమాట ఫుల్ జాకెట్స్ లాంటివి. నేను వేసుకున్నాను కదా, నేను H&M కాదు జరాలో తీసుకున్నాను, చూసాను కానీ ఆయనకు దొరకలేదు. దొరికినవి చాలా కాస్ట్లీ, 8,000 అట్లా ఉన్నాయి. సో ఇది నాకు తెలిసి 3,000 ఆ రేంజ్కి వచ్చింది. బాగుంది, బెటర్ అనిపించింది, అందుకే తీసుకోమన్నాను అనమాట ఫోర్స్ఫుల్గా. అది కూడా లాస్ట్లో వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఇది. సో కొంచెం లాస్ట్లో సరిగ్గా వ్లాగింగ్ చేయలేదు ఎక్కువ, బికాస్ ఫుల్ ఫీవర్. అసలు 3 days 4 days వచ్చినప్పటి నుంచి కూడా ఫుల్ ఫీవర్ ఉంది. సో ఇప్పుడు ఈరోజు షూట్ చేస్తున్నాను, ఇవన్నీ కొంచెం ఫ్రీ అయ్యి ఓకే కొంచెం బెటర్ ఉన్నాను అన్నాను. గొంతు కూడా నాకు పైకి లేవట్లేదు అసలు. సో ఫుల్ తిరిగాం కదా, బాగా పడింది హెల్త్ పరంగా. సో కొంచెం రెస్ట్ మోడ్లో ఉండి కొంచెం ఓపిక వచ్చాక ఇప్పుడు చేస్తున్నమాట వీడియో. అండ్ చాక్లెట్స్ తీసుకున్నాము. ఆ చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, మీకు వ్లాగ్స్లో చూసే ఉంటారు. షాప్స్ కానీ అన్ని చాక్లెట్స్ అయితే చాలా స్టోర్స్ ఉన్నాయి. కాకపోతే ఎన్ని స్టోర్స్ ఉన్నా మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాల్లో తీసుకున్నాం. ఆ చాక్లెట్స్ టేస్ట్ డిఫరెంట్ ఉంది, నార్మల్ చిన్న షాప్స్లో తీసుకున్న టేస్ట్ డిఫరెన్స్ ఉంది. మేము అక్కడ టేస్ట్ కూడా చేయలేదు, తీసేసుకున్నాం. బట్ టేస్ట్ కొన్ని చేసాము, అది బాగుంది. ఇంకొకటి డేట్స్ చాక్లెట్స్ ఉంటాయి అక్కడ బాగా ఫేమస్ అనమాట, అవి ఎక్కువ తీసుకొచ్చాము. ఎందుకంటే అవే కదా ఇక్కడ నార్మల్ చాక్లెట్స్ ఎక్కడ కూడా దొరుకుతాయి, డేట్ చాక్లెట్స్ ఫేమస్ కదా అని చెప్పి అందరికీ ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చాము. 5 kg తీసుకొచ్చాము. సో అట్లా ఇదిగోండి, అన్నీ ఒకే చోట కూడా తీసుకోలేదు, ఒక్కొక్క 2 kg 3 kg ఒక్కొక్క షాప్లో అలా తీసుకున్నాము. 2 kg ఒక చోట అలాగా ఫస్ట్ ఒక షాప్లో తీసుకున్నాం, అలా 3 షాప్స్లో తీసుకున్నాం మొత్తం 5 kgs. సో అట్లా. అండ్ ఇవి ఒకటి తీసుకున్నాము, బాదం ఆల్మండ్స్, పీల్డ్ ఆల్మండ్స్ అనమాట. నానబెట్టుకుని తినేయచ్చు ఈజీగా. నేను ఇక్కడ వెతుకుతూ ఉంటాను వీటి కోసం, చాలాసార్లు వెతికాను, ఇక్కడ ఇండియాలో అయితే దొరకలేదు. సో అందుకని చూడగానే సరే ట్రై చేద్దామని చెప్పి 1/2 kg తీసుకొచ్చాం. అండ్ నెక్స్ట్ చాకీ ఇక్కడ గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇది ఒక చాకీ గిఫ్ట్ బౌల్, ఇంకా యూజ్ చేయట్లేదు, మీకు చూపించిన తర్వాత స్టార్ట్ చేద్దాము అని ఇంకా ప్యాక్ చేసి అలాగే ఉంచేసా. సో ఇదిగోండి చాకీ గిఫ్ట్స్. బాల్ కూడా తీసుకొచ్చారు, అది ఆల్రెడీ ఆడేస్తుంది. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ అయితే చాలా తీసుకున్నాము అందరికీ ఇవ్వటానికి అన్నట్టు. ఇవి 3 సెట్ ఆఫ్ 3 పర్ఫ్యూమ్స్ అనమాట. ఇవైతే మనకి బ్రాండ్స్ కూడా ఇండియాలో దొరకవు కాబట్టి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవైతే బాగుంటాయి అనిపించి ఇవి తీసుకున్నాం అనమాట. ఎక్కువ కొన్ని డిస్కౌంట్స్లో కూడా బెటర్గానే వచ్చాయి. సో ఇట్లా ఇవి ఒక పర్ఫ్యూమ్ సెట్, ఇదొక పర్ఫ్యూమ్ సెట్, అండ్ ఇదిగోండి ఇదొక పర్ఫ్యూమ్. మెన్స్ వేర్ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే ఇంకా బావగారు వాళ్ళకి కూడా పర్ఫ్యూమ్ లాగా ఇవ్వచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇదొక వాచ్ తీసుకున్నాం మావయ్య గారి కోసం. ఇంకొకటి ఇదొక వాచ్, ఇదేదో కొత్త బ్రాండ్ రాయల్ అని చెప్పి ఉందన్నమాట, బాగున్నాయి. దీంట్లో డిస్కౌంట్స్లో కూడా వచ్చాయని చెప్పి ఇవి తీసుకున్నాము. యాక్చువల్లీ ప్లాన్ లేదు అందరికి ఇద్దాము ఇలా అని చెప్పి, అంటే ఇక్కడ లేని బ్రాండ్ చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని వాటికి మనకి వారంటీస్ రావన్నమాట ఇక్కడ లేకపోతే. ఒకవేళ వారంటీస్ అంటే అక్కడ ఉంటే వస్తాయి, కొనుక్కుంటే వస్తాయి, కాకపోతే మనం అక్కడ ఉండం కాబట్టి కొన్ని ఇక్కడ అప్లికబుల్ అవ్వవు అనమాట, అది ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా తీసుకున్నాం. అక్కడికి వెళ్తే డెఫినెట్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా బుర్జ్ ఖలీఫా ఇది కామన్. నేను ఎక్కడికి వెళ్ళిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేస్తాను. అండ్ నాకు బుర్జ్ ఖలీఫా అయితే చాలా బాగా నచ్చింది, మీరు వీడియోలో చూసారు కదా. చాలా 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 నాకు ఎప్పుడో నుంచి అన్ని వీడియోస్లో అది ఇది చూసి బుర్జ్ ఖలీఫా ఎంత బాగుంటుంది, వెళ్ళాలి, వ్యూ బాగుంటుంది అనుకున్నా. డైరెక్ట్ అయితే ఇంకా బాగుంది ఫొటోస్లో వీడియోస్లో కంటే కూడా. అండ్ నెక్స్ట్ చాకీకి ఈ బెల్ట్ కూడా కొన్నాము. చాకీకి తెలుసా, అప్పుడే అనుకున్నాం గిఫ్ట్స్ తీసుకోవాలి, చాకీకి కూడా ఏదైనా స్పెషల్గా పట్టుకెళ్ళాలి అని. అక్కడ పెద్దగా పెట్ స్టోర్స్ లాంటివి ఏం లేవు. అలా ఏదో ఒక మార్కెట్లో మాల్లో, దుబాయ్ మాల్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, సడన్గా కనిపించాయి. అలా అనుకున్నామో లేదో అలా కనిపించాయి, మళ్ళీ క్యూట్ అనిపించింది, ఇంకా వెంటనే తీసేసుకుందాం. ఇదొకటి బాల్ ఒకటి, ఇదొకటి తీసుకున్నాం అనమాట చాకీకి అయితే. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అండ్ నెక్స్ట్ నేను పర్ఫ్యూమ్ తీసుకున్నా డియోర్ది. ఎంత వద్దనుకుని లాస్ట్లో తీసుకున్నానండి. ఆయన ఇంకా ఫోర్స్ఫుల్గా తీసుకో, ఇంకా అక్కడ దొరకవు కదా అది అంటే తీసుకున్నాను. ఫస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నా, జస్ట్ ట్రయల్ వేసాను, తర్వాత బాగుందని చెప్పి తీసుకున్నాం. నేను కూడా ఎంగ్రేవ్ చేయించుకున్నా దీని మీద, ఎంత బాగుందో తెలుసా. నెక్స్ట్ కుంకుమ పువ్వు కొన్నాను, ఇది 1 గ్రాము 800 రూపీస్.
చాలా ఎక్స్పెన్సివ్, కాకపోతే మనకి అంత ఒరిజినల్గా దొరకదు కదా, అందుకని తీసుకొచ్చాను ఊరికే అట్లా. చాలా కుంకుమ పూలు వీటికి సపరేట్ షాపే ఉంది, మీరు ఇవన్నీ చూడాలంటే బ్లాగ్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ క్లోతింగ్లో ఇది ఒకటి తీసుకున్నా, డెనిమ్దే లాంగ్ జాకెట్ లా వస్తుంది అనమాట. నేను ముందు తర్వాత రోజే కనిపించింది ఇది, చూడగానే ఓకే అక్కడ దొరకదు. అమెజాన్లో సెర్చ్ చేశాను కనిపించలేదు, సో లేదు అమెజాన్లో లేదంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఉండదు నాకు సంబంధించినంత వరకు. మింత్రాలో సెర్చ్ చేశాను, అమెజాన్లో సెర్చ్ చేశాను, లేదు అయితే ఇండియాలో దొరకదు అనుకున్నా. కరెక్ట్గా నెక్స్ట్ డే ఇది అక్కడ కనిపించింది, అందుకే వెంటనే తీసుకున్నాను. కొన్ని కలెక్షన్ ఎక్కువ ఎక్కడ దొరకవు అని అనిపిస్తే అక్కడ తీసుకున్నాను తప్ప పర్సనల్గా వెళ్ళాను కదా అని ఎక్కువ ఏమీ తీసుకోలేదండి. మెయిన్గా అందరి కోసం తీసుకోవడమే ఎక్కువ తప్ప మన కోసం మనం ఈ మొబైల్స్ ఇవే ఎక్కువ తీసుకున్నాం మేము. అండ్ నెక్స్ట్ బార్బీ కలెక్షన్ తీసుకున్నాను అక్కడ నేను. అండ్ ఇది ఒకటి తీసుకున్నాం అండి పర్ఫ్యూమ్ గిఫ్టింగ్ పర్పస్కి. అండ్ బార్బీ కలెక్షన్ తీసుకున్నా, మినిసోలో బార్బీ కలెక్షన్ అయితే ఎంత క్యూట్గా ఉండిందంటే నాకు అవి చూడగానే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి బార్బీ కలెక్షన్, ఇది కోంబ్, మర్చిపోయానండి మీకు చెప్పడం, చాకీ ఇలా స్పెక్స్ కూడా తీసుకున్నాం, చిన్ని గ్లాసెస్, కానీ దానికి ఇవి చిన్నగా అయిపోయాయి. ఆయన చెప్తూనే ఉన్నారు చిన్నగా అవుతాయి అని, బట్ ఏమో ట్రై చేద్దాము. ఇది నేను వెనకాలది కార్డ్బోర్డ్ బాక్స్కి ఉందనమాట, ఇది ఇలా స్ట్రెచ్ చేయొచ్చు అని అనుకున్నాను నేను, వంగుతుందేమో ఎలా పడితే అలాగా అని అనుకున్నా. బట్ ఇది ఏంటంటే బ్యాండ్లా ఉంది, సో దానికి పట్టట్లేదు, చిన్నగా అయిపోయింది. జస్ట్ అలా ఏదో ఫోటో తీసుకోవడానికి అది బాగుంటుంది తప్ప జనరల్గా పెట్టడానికి అంత కంఫర్టబుల్గా లేదనమాట. అండ్ బార్బీ కలెక్షన్లో ఇదొక సిప్పర్ తీసుకున్నా, ఎంత బాగున్నాయో బార్బీ కలెక్షన్. అక్కడ ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నా, మేకప్ పౌచ్లా పెట్టుకోవచ్చని. అండ్ ఇది బ్రష్, ఎంత క్యూట్ అనిపించాయో నాకు ఈ కలెక్షన్ అంతా, ఒక రో అంతా బార్బీ కలెక్షన్ పెట్టారనమాట. అండ్ మినిసోలో ఈ లిప్ మాస్క్ అంట, లిప్ మాస్క్ ట్రై చేద్దామని తీసుకున్నాను, తక్కువే ఉంది కాస్ట్, అందుకే తీసుకున్నా. 5 dirhams 10 dirhams 8 dirhams ఉన్నట్టుంది. అండ్ ఇంకా బార్బీ కలెక్షన్లో ఈ మిర్రర్ తీసుకున్నాము. అండ్ ఒక కీ చైన్, ఇది కూడా మినిసోలోనే తీసుకున్నాను. కీ చైన్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది, వ్లాగ్స్లో చూసే ఉంటారు మీరు. వ్లాగ్స్ చూస్తే ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది అన్నీ. అండ్ సెఫోరాలో ఈ బ్రాండ్ అయితే ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంది, రేర్ బ్యూటీ. నాకు మేకప్లో ట్రై చేద్దామని అనుకున్నాను ఈసారి. స్కిన్ కేర్ నేనేం అనుకోలేదు కొత్తగా తీసుకుందామని, మన దగ్గర ఉన్నవే సరిపోతాయి. బట్ మేకప్ అయితే ఈ బ్రాండ్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఈ లిప్స్టిక్ ఒకటి రేర్ బ్యూటీది, లిప్ టింట్ అనమాట, లిప్ ఆయిల్, ఇది బాగా ట్రెండ్లో ఉంది. లిటరల్లీ అసలు ఎక్కడ చూసినా ట్రెండ్లో అందరూ రివ్యూస్ చేశారనమాట, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది. చూసినప్పుడు అనుకున్నా ఎవరితోనో తెప్పించుకోవాలి, ట్రై చేయాలి ఇది అని. నేను కూడా మీకు రివ్యూ చేసి చూపిస్తాను ఇక్కడే, జస్ట్ మీకు బాగుంది. నేను ఆల్రెడీ అక్కడ వేసుకున్నాను, అన్ని షేడ్స్ ఆల్మోస్ట్ ట్రై చేసేసా. ఇలా వస్తుంది ఆయిల్ టైప్లో, కాకపోతే స్టే ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట. ఇది ఆ రోజు వేసుకుని ట్రై చేశాను అసలు ఎంతసేపు ఉంటుంది అని చెప్పి, వాటర్ తాగగానే పోతుంది. కాకపోతే చాలా లైట్ ఉందన్నమాట లిప్స్ పైన, ఇది టింట్లా వస్తుంది, మనం మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎంత తాగినది పోతుంది అనమాట. బట్ ఈ షేడ్ నాకు బాగా నచ్చింది, ఈ షేడ్ వచ్చి డిలైట్ అనమాట, లిప్ ఆయిల్ బాగుండింది. దీన్నే మీరు బ్లష్లా వాడుకోవచ్చు, బట్ బ్లష్ కూడా తీసుకున్నాను నేను. ఈ బ్రాండ్లో ఒకటే నేను ట్రై చేద్దాం అనుకున్నా, ఈ బ్రాండ్ ఒకటే తీసుకున్నా, కొత్తగా తీసుకోలేదు. ఇది షేడ్ గ్రేస్, అన్ని ట్రైల్ అయితే వేసేసానండి, రేర్ బ్యూటీవి తీసుకున్నాను, ట్రైల్ వేసేసాను. ఈ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఈ బ్లష్ ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే టింటెడ్ మాయిశ్చరైజర్ ట్రై చేశాను, ఇది కూడా బాగుండింది. బ్లెండింగ్ అంతా చాలా ఈజీగా, అంటే చేత్తో అప్లై చేసేసుకోవచ్చు అనమాట. చాలా లైట్ ఉంది, ఎక్కువ కవరేజ్ అయితే అసలు ఏం లేదు, చాలా లైట్ కవరేజ్ వస్తుంది. నాకైతే అలాంటివి ఇష్టం కదా, అందుకని ఇంకా అలా తీసుకుందాము, ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. చూడాలి బాగున్నాయా లేదా, రెగ్యులర్ బేసిస్లో యూస్ చేశాక అర్థమవుతుంది. అక్కడ ఆ లైట్స్లో ఏదేసినా బాగున్నాయి అన్నట్టు అనిపించింది నాకు. ఇది ఒక ఏమంటారు టింట్, ఇది కూడా టింటే, మాయిశ్చరైజర్ టింట్ లాగా, ఫౌండేషన్ టింట్ లాగా. అలా మేకప్లో అయితే అవి ట్రై చేశాను ఆ 3. ఇంకా నాకు ఈ ఒకటి నచ్చాయి, ఇది తీసుకున్నాను. సేమ్ జెల్ పాలిష్ ఫినిషింగ్ వచ్చిందనమాట దీనికి, నెయిల్ పాలిషెస్. నేను ఇక్కడ దీనికి వేసుకున్నాను చూడండి, ఇంకా పోలేదు కూడా. జెల్ పాలిష్ లాగే ఉంది షైన్ అంతా, ఎక్కువ వేసుకుంటాను కదా జెల్ పాలిష్, అట్లానే ఉంది. సో ఈ కలర్ అయితే ఈ కలర్ లాగే ఉంది సేమ్, అందుకనే ఓకే లెగ్స్కైనా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఈ హెయిర్ బ్యాండ్స్ లాస్ట్లో ఎక్కడో నాకు 10 dirhams ఎంతకో వచ్చినట్టున్నాయి ఇవి.
ఇంకా అందరం కలిసి తీసుకోవచ్చులే 2-3 అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. నేను 6 or 12 అన్నట్టున్నాయి ఇవి. బ్లాగ్లో మీరు చూసే ఉంటారు కదా, వివో V29 ఒకటి తీసుకున్నాము. ఇదేం పెద్ద డిస్కౌంట్లో ఏం రాలేదు. సో అలా వివో తీసుకున్నాం. నేను iPhone 15 తీసుకున్నాను, 15 Pro Max. ఆయన వచ్చి ల్యాప్టాప్ ఒకటి తీసుకున్నాము. ఆల్రెడీ మీరు వ్లాగ్లో చూసేసారు కదా అవన్నీ. సో అందుకని ఇక్కడ ఏమి చూపించట్లేదు, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేసేస్తాం. ఒకసారి వారంటీస్ అవన్నీ చెక్ చేసుకుందామని చెప్పి. యాపిల్కి వివోకి వారంటీ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది, అందుకని ఇలా తీసేసుకున్నాము. సో అలా ఇవి షాపింగ్. అండ్ ఇంకా ఇదిగోండి వ్యాలెట్ కూడా ఒకటి తీసుకున్నాము గిఫ్టింగ్ పర్పస్కి అనమాట. ఎక్కువ గిఫ్టింగ్ పర్పస్మే ఉంటాయి దీంట్లో. నేను చూపించిన క్లోతింగ్, మేకప్ ఇవి నేను తీసుకున్నవి అంతే. సో అదండి ఈరోజు వీడియో. ఇవి తీసుకున్నాము, ఇంత షాపింగ్ చేసాం. షాపింగ్ అయితే బాగానే చేసాము. అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి, దుబాయ్ నుంచి తీసుకొచ్చామంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకనే ట్రై చేసాం అనమాట. లాస్ట్ మినిట్ వరకు వీటి కోసం తిరగడంలోనే చాలా టైం అయిపోయింది మాకు. దుబాయ్ ఫ్రేమ్ కూడా మిస్ అయిపోయాం అనమాట మేము వీటి కోసం తిరగడంలో. అండ్ గోల్డ్ చెప్పడం మర్చిపోయాను కదా, గోల్డ్ ఒక చైన్ ఒకటి తీసుకున్నా అండి, ప్లెయిన్ అనమాట. గోల్డ్ దగ్గర ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంత వెయిట్ తీసుకురావాలి అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చూసుకుని తెచ్చుకోవాలి సో అట్లా అక్కడికి ఇక్కడికైతే 300 రూపీస్ డిఫరెన్స్ ఉంది గోల్డ్. అండ్ గోల్డ్ షైన్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, సో అందుకనే ఇంకా ఓకే అట్లీస్ట్ ఒక సేవింగ్లా ఉండిపోద్ది అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. అండ్ ప్లెయిన్ కొన్ని వాటిపైన మేకింగ్ ఉండదు, అలా మేకింగ్లో లేని తీసుకున్నాను నేను. మేకింగ్లో అన్ని డైమండ్స్ కానీ స్టోన్స్ ఉంటాయి, అన్నిటికీ మేకింగ్ ఉంది. ఇలా ప్లెయిన్ వాటిపైన అది కూడా 2-3 షాప్స్లో మాత్రమే మేకింగ్ లేనివి ఉన్నాయన్నమాట. అలా అయితే మనకి ఎక్కువ సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మేకింగ్ చార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి గోల్డ్కి. సో అందుకని మేకింగ్ లేని దాంట్లో ప్లెయిన్ అయితే బెటర్ అని సేవింగ్ అయినా యూజ్ అవుతుంది అన్నట్టు అలా తీసుకుని పెట్టుకున్నాం అనమాట. గోల్డ్ అయితే అది నేను తీసుకున్నది. అండ్ మొబైల్స్ అయితే చూసారు కదా, iPhone 15 Pro Max ఒకటి, ఇదొకటి. అండ్ ల్యాప్టాప్ ఇది తీసుకున్నాం, ఇది అత్తయ్య కోసం తీసుకున్నాము మొబైల్. సో అట్లా అత్తయ్యకి ఆల్రెడీ ఇచ్చేసాను. ఇంకా వ్లాగ్స్ ఏం చేయట్లేదు, ఎందుకంటే వచ్చాక ఫుల్ ఫీవరిష్గా ఉంది. ఈరోజు కొంచెం బెటర్ ఉన్నాం అనమాట, ఇప్పుడే బయటకు కూడా వెళ్ళొచ్చాము, బెటర్ అయింది కదా అని చెప్పి. సో అందుకనే వ్లాగ్స్ ఏం చేయలేదు ఇంకా. బట్ అత్తయ్యకి అయితే ఫోన్ కూడా బాగా నచ్చింది అట్లా అనమాట. సో ఐ హోప్ మీరు షాపింగ్ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. ఇక్కడతో దుబాయ్ బ్లాగ్స్ అయిపోయాయి. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, హ్యాపీగా రిప్లై ఇస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆర్ఎల్స్ మీరు హైటెక్ అబ్బాయికి మెసేజ్ చేసినా ఆయన కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా మాకు తెలిసి మేము ఏమన్నా పర్సనల్గా వాటి వల్ల యూస్ఫుల్ అయ్యింది మాకు అని అంటే ఆల్రెడీ వ్లాగ్స్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందుకని హైటెక్ అబ్బాయిని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఆయనకి, ఎందుకంటే బుకింగ్స్ అన్ని ఆయనే చూసుకున్నారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆల్మోస్ట్ వ్లాగ్స్లో కంప్లీట్గా ఇచ్చేసాను. ఏమైనా చిన్న మిస్ అయ్యి ఉంటుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఆర్ నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నన్ను కానీ హైటెక్ అబ్బాయిని కానీ మీరు కాంటాక్ట్ చేస్తే మేము డెఫినెట్లీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్స్ అన్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బాయ్.